హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ మరిగించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. చికెన్ వేసిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత కొంచెం గసగసాల పేస్ట్ వేసుకోవాలి. గసగసాల పేస్ట్ వేసిన తర్వాత చికెన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చివరిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.